20 ఏళ్ల చిన్న కుర్రాడు వీడేం మ్యూజిక్ కొడతాడు నెపోకిడ్ అన్నారు. కానీ కట్ చేస్తే కొట్టిన మొదటి పాటే బ్లాక్ బస్టర్. అది కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ కాదు, ఆ పాట ప్రపంచాన్నే ఊపేసింది. దాంతో విమర్శించిన ప్రతి చెయ్యి అతని కోసం చప్పట్లు కొట్టింది. అతనే అనిరుద్ రవిచందర్. వై దిస్ కొలవెరీ అంటూ మొదలైన అనిరుద్ మ్యూజికల్ జర్నీ ఇప్పుడు ఇండియా వైడ్ గా ఒక సంచలనంగా మారిపోయింది. అనిరుద్ ఒక సినిమాకి వర్క్ చేశాడంటే హీరో హీరోయిన్ ఎవరైనా సరే కేవలం తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఆ సినిమాని నిలబెట్టేస్తాడు. అందుకే 10-15 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లతో పాటు స్టార్ హీరోలు కూడా అనిరుద్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ కారణం వల్లే ధనుష్ అనిరుద్లు గొడవ పడ్డారా? అసలు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రజనీకాంత్ కి అనిరుద్ ఏమవుతాడు? అనిరుద్ కి నిజంగానే అమ్మాయిల పిచ్చుందా? అనిరుద్ ఆ స్టార్ హీరోయిన్ తో ఉన్న ప్రైవేట్ ఫొటోస్ ని లీక్ చేసింది ఎవరు? ఆ స్టార్ ప్రొడ్యూసర్ కూతురుని అనిరుద్ పెళ్లి చేసుకోబోతున్నాడా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అనిరుద్ చేసిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అనిరుద్ పూర్తి పేరు అనిరుద్ రవిచంద్రన్. ఇతను 1990 అక్టోబర్ 16న తమిళనాడులోని చెన్నైలో రవిచంద్రన్ రాఘవేంద్ర లక్ష్మీ రవిచంద్రన్ అనే దంపతులకి జన్మించాడు. ఇతనికి వైష్ణవి అనే అక్క కూడా ఉంది. ఇక అనిరుద్ తండ్రి రవిచంద్రన్ రజనీకాంత్ భార్య అయిన లతా గారి సొంత తమ్ముడు. ఇక ఇతను 1980లో టీవీ సీరియల్స్ లో మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ ని చేసేవాడు. అలాగే అప్పట్లో రవిచంద్రన్ లతా గారు ఇద్దరు దూరదర్శన్ ఛానల్లో పనిచేసేవారు. అక్కడ రవిచంద్రన్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే లతా గారు యాంకర్ గా పనిచేసేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒకసారి ఇంటర్వ్యూ కోసం దూరదర్శన్ ఛానల్లో ఉన్న లతా గారిని కలవగా ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూతో ఇద్దరి మనసులు కలిసి ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాంతో రజనీకాంత్ గారు లతా గారిని 1981లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక లతా గారికి పెళ్లైనప్పటికీ తన తమ్ముడికి ఫ్యామిలీకి ఎప్పుడూ ఆమె సపోర్ట్ గానే ఉండేవారు. ఇక ఇదిలా ఉంటే రవిచంద్రన్ గారు కూడా లక్ష్మి అనే క్లాసికల్ డాన్సర్ తో ప్రేమలో పడగా వీరిద్దరూ 1986లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వాళ్ళిద్దరికీ 1988లో వైష్ణవి అనే కూతురు, 1990లో అనిరుద్ అనే కొడుకు పుట్టారు. ఇక అనిరుద్ తన చిన్నతనం మొత్తం చెన్నైలోనే ఉండి అక్కడే తన స్కూలింగ్ ని పద్మ శేషాద్రి బాలభవన్ లో కంప్లీట్ చేశాడు. అలాగే చిన్న వయసు నుండి అతను తన మామ రజనీకాంత్ తో కలిసి షూటింగ్స్ కి కూడా వెళ్లేవాడు. అయితే అనిరుద్ కి 3 ఏళ్ల వయసున్నప్పటి నుండే పియానో వాయించడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో అతని తల్లి అతన్ని స్కూల్ అయిపోగానే ఒక మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ చేసింది. దాంతో అనిరుద్ అటు మ్యూజిక్ ని ఇటు చదువుని బ్యాలెన్స్ చేస్తూనే తన 10 ఏళ్ల వయసులో ఒక మ్యూజిక్ బ్యాండ్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతను తన ఇంటర్మీడియట్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత చెన్నైలోని లయోలా కాలేజ్ లో తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసి లండన్ లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో పియానో ప్లే చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ చెన్నైకి వచ్చి సౌండ్ టెక్ మీడియా అండ్ ఆడియో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి సౌండ్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కూడా కంప్లీట్ చేశాడు. అలాగే అనిరుద్ తన కాలేజ్ రోజుల్లో సర్క్యూట్ అనే ఫంక్ రాక్ బ్యాండ్ తో కలిసి మ్యూజిక్ వాయించేవాడు. ఇక చిన్నప్పటి నుండి రజనీకాంత్ కూతుళ్ళైన ఐశ్వర్య సౌందర్యకు అనిరుద్ క్లోజ్ గా ఉంటూ వాళ్ళింట్లోనే పెరగడంతో డైరెక్టర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఐశ్వర్య సౌందర్యలు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయగా వాటికి అనిరుద్ తోనే మ్యూజిక్ చేయించేవారు. అలాగే అనిరుద్ తన బ్యాండ్ తో కలిసి పెళ్లిళ్లలో కూడా మ్యూజిక్ వాయించేవాడు. ఇక ఆ తర్వాత ధనుష్ భార్య ఐశ్వర్య ధనుష్ ని హీరోగా శృతి హాసన్ ని హీరోయిన్ గా పెట్టి 3 అనే సినిమా స్టార్ట్ చేసింది. ఇక ఆ సినిమాతోని అనిరుద్ సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలోని వై దిస్ కొలవరీ అనే ఒక్క పాట ఏ రేంజ్ లో సక్సెస్ అయిందంటే ఆ రోజుల్లో అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఈ పాటే వినిపించేది. ఆ ఒక్క పాటతోనే సినిమాకి కూడా భయంకరమైన క్రేజ్ వచ్చింది. దాంతో మొదటి సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన అనిరుద్ ఇక ఆ తర్వాత కత్తి, పేట, రఘువరన్ బీటెక్, మారి, రేమో, మాస్టర్, విక్రమ్, లియో వంటి తమిళ సినిమాలతో పాటు తెలుగులో అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్, దేవరా, కింగ్డమ్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందించాడు. అలాగే పారడైజ్, దేవరా 2 మరియు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలకు కూడా అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. 2019లో డేవిడ్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో 2023లో రీఎంట్రీ ఇచ్చి తన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ సినిమా సక్సెస్ లో మెయిన్ రోల్ ప్లే చేశాడు. దాంతో షారుఖ్ ఖాన్ ఆ సినిమా ఈవెంట్ లో అనిరుద్ నా కొడుకు లాంటివాడు అని అందరి ముందు చెప్పి తన నెక్స్ట్ మూవీ కింగ్ కి కూడా అనిరుద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడు. అలా అనిరుద్ తన సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో యూత్ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకొని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో
వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు. అనిరుద్ తన 13 ఏళ్ల కెరియర్లో సుమారు 45 సినిమాలకి మ్యూజిక్ అందించాడు. అలాగే ప్రెసెంట్ మరో 10 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్గానే కాదు, అనిరుద్ మంచి సింగర్గా కూడా బాగా ఫేమస్. తన సినిమాలకే కాక ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాల్లోనూ అనిరుద్ పాటలు పాడతాడు. అలా అనిరుద్ ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకొని 200కి పైగా సాంగ్స్ పాడాడు. ఇక అనిరుద్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇతను మ్యూజిక్ పరంగా ఎంతో ఫేమస్, అఫైర్స్ అండ్ రిలేషన్షిప్స్ పరంగా అంతే ఫేమస్. శృతి హాసన్, అమలా పాల్, ప్రియా ఆనంద్, ఆండ్రియా, కీర్తి సురేష్తో పాటు అనిరుద్ అఫైర్స్ నడిపాడని కోలీవుడ్లో అప్పట్లో గట్టిగానే న్యూస్ వచ్చింది. ఆ మధ్య సింగర్ జొనితా గాంధీతో కూడా అనిరుద్ డేట్ చేస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. అయితే వీటిలో దేని మీద కూడా అనిరుద్ రెస్పాండ్ అవ్వలేదు. కానీ అవి నిజమే అన్నట్లు సూచి లీక్స్తో అనిరుద్ మరియు ఆండ్రియా లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోస్ అండ్ హీరోయిన్ త్రిషతో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ బయటకు వచ్చాయి. ఇక ప్రస్తుతానికి తన స్టేటస్ సింగిలే అని చెప్పుకుంటున్న అనిరుద్ సన్ పిక్చర్స్ ఓనర్ కళానిధి మ్యారన్ కూతురు కావ్య మ్యారన్ తో గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాడని కూడా రూమర్స్ అయితే వచ్చాయి. దానికి తోడు వీళ్ళిద్దరూ ఐపీఎల్ మ్యాచ్ల టైంలో చాలా సార్లు కలిసి కనిపించగా ఐపీఎల్ మ్యాచ్ల వల్లే వీరిద్దరూ తమ డేటింగ్ ని స్టార్ట్ చేశారని, చెన్నైలో ఫేమస్ టాప్ క్లబ్ అయిన రేడియో రూమ్, బాస్రా, క్యూబార్ వంటి చోట్ల కూడా ఇద్దరు జంటగా చాలా సార్లు కనిపించారని అప్పట్లో రూమర్స్ గట్టిగా వచ్చాయి. అలాగే ఆ మధ్య కావ్య మ్యారన్ అనిరుద్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, వీళ్ళ పేరెంట్స్ సైలెంట్ గా ఆ పెళ్లి ఏర్పాట్లు జరిపించేస్తున్నారనే న్యూస్ తమిళ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ విషయం మీద కావ్య మ్యారన్ కానీ సన్ గ్రూప్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. అనిరుద్ మాత్రం రెస్పాండ్ అవుతూ పెళ్ళా నాకా కూల్ గాయస్, ఇలాంటి రూమర్స్ ని దయచేసి స్ప్రెడ్ చేయొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దాంతో ఈ పెళ్లి విషయం అనేది అంతా ఫేక్ అని అర్థమై ఈ మ్యాటర్ కి ఫుల్ స్టాప్ పడింది. అయితే ఇంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి పోలీస్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. 2015లో అనిరుద్ సింబుతో బీప్ సాంగ్ అనే ప్రైవేట్ సాంగ్ చేశాడు. ఇక ఈ పాటలో ఆడవాళ్లను అవమానించేలా లిరిక్స్ ఉండడంతో మహిళా సంఘాలు నిరసనలు వ్యక్తం చేసి సింబు అండ్ అనిరుద్లపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. అలా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అనిరుద్పై 2014 కేసు నమోదు చేసింది. ఈ వివాదం వల్ల ధనుష్ తో అనిరుద్ కి గొడవలు వచ్చి అతను హీరోగా చేస్తున్న ధర్మయోగి సినిమాలు అనిరుద్ ని తీసేసి సంతోష్ నారాయణ్ ని తీసుకున్నారు. అయితే మళ్ళీ ధనుష్ అనిరుద్లు 2022లో తిరుచిత్రం బలం సినిమా కోసం మళ్ళీ కలిసి పనిచేశారు. ఇక తన మ్యూజిక్ కి గాను అనిరుద్ 5 విజయ్ అవార్డులని, 10 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ని, 6 ఎడిసన్ అవార్డులని, 2 ఫిలింఫేర్ అవార్డులని గెలుపొందాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.